ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని అజీజియా షాదీ మహల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే కాల్వ. రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం ముస్లిం మైనారిటీల హక్కులకు ఎలాంటి భంగం కలగదని భరోసా ఇచ్చారు. దాదాపు 27 రోజుల పాటు అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఈరోజు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం పక్షాన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మా మైనార్టీ నాయకులందరూ కూడా సౌకర్యవంతంగా రోజా ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ భోంచేసి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. ఏడాదిలో ఒక నెల రోజుల పాటు చాలా దీక్షగా ఈ ఉపవాసం చేయడం అనేది ఆరోగ్యపరంగా అట్లాగే ఆధ్యాత్మిక పరంగా చాలా మంచిది. దీన్ని పాటిస్తున్న ముస్లిం సోదరులు ఎంతగానో ధన్యజీవులు. రాయదుర్గం నియోజకవర్గంలో ఎప్పటి నుంచినో తరతరాలుగా హిందూ ముస్లింలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఆనందంగా బతుకుతూ ఉన్నారు. ఇట్లాంటి ఒక సుహృద్భావ వాతావరణం ఎల్లకాలము కొనసాగాలని అందరూ ఐకమత్యంగా ఈ ప్రాంత బాగు కోసం, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం పనిచేయాలని, కలిసిమెలిసి జీవించాలని నేను ప్రగాఢంగా కోరుకుంటా ఉన్నా. నా నియోజకవర్గంలో ఏ మైనార్టీ కుటుంబానికి ఆపద వచ్చినా, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా వాళ్ళకు తోడుగా నిలబడడానికి, లౌకికవాద పరిరక్షణకు, ముస్లింల హక్కుల రక్షణకు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. దాదాపు 27 రోజుల పాటు అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు